యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా వార్ 2తో థియేటర్లలోకి రాబోతున్నాడు తారక్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మరో మల్టీస్టార్ చిత్రం వార్ 2. ఈ సినిమాతో బాలీవుడ్లో గట్టిగా పాగవేయాలని తారక్ భావిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. సాధారణంగా అయితే తెలుగు ఆడియన్స్ వార్ 2 సినిమాను అంతగా పట్టించుకునేవారు కాదు, ఎందుకంటే ఇది బాలీవుడ్ సినిమా. కానీ ఇందులో ఎన్టీఆర్ కూడా ఓ హీరో అనే కారణంతో ప్రస్తుతం తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్లో కన్నా తెలుగులోనే వార్ 2 సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా ఎన్టీఆర్ నటించడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అనే ధీమాలో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే స్టోరీలో సరైన కంటెంట్ ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటారు ఎన్టీఆర్. ప్రస్తుతం సరైన స్టోరీని ప్రేక్షకులు మెచ్చే కంటెంట్లు ఎంచుకుని సినిమాలు తీయడంలో ఎన్టీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. సినిమా ఒప్పుకున్నాక షూటింగ్ ప్రారంభానికి ముందు కంటెంట్ విషయంలో ఏదైనా తేడా కొట్టినా షూటింగ్ని కొన్ని రోజులు వాయిదా వేసి మరి కంటెంట్లో సరైన మార్పులు చేర్పులు చేయిస్తారు తారక్. అంతెందుకు దేవరా సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఇదే జరిగింది. దేవరా సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ అంతకుముందు ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చారు. దీంతో దేవరా సినిమా కథలో పలు మార్పులు చేయించారు ఎన్టీఆర్. ఒక రకంగా చెప్పాలంటే దేవరా కథను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు తారక్. కంటెంట్ విషయంలో ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టే గత 10 ఏళ్లుగా ఎన్టీఆర్కు ఒక ఫ్లాప్ కూడా లేదు. 2015లో టెంపర్ సినిమాతో మొదలైన ఎన్టీఆర్ విజయాల పరంపర చివరకు 2024లో వచ్చిన దేవర వరకు కొనసాగింది. వార్ 2తోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ 7 సినిమాలు తీశారు. ఈ 7 సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్ల విషయంలో ఓ సూపర్ రికార్డును కూడా యంగ్ టైగర్ సాధించారు. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఏ సినిమా ఎంతెంత కలెక్షన్లను రాబట్టాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి మీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమైతే కామెంట్స్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి ప్లీజ్. 2014 వరకు వరుస ఫ్లాప్లతో సతమతమైన జూనియర్ ఎన్టీఆర్ 2015 నుంచి రూట్ మార్చి రొటీన్కు భిన్నంగా డిఫరెంట్ కథలను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో టెంపర్ సినిమాను తీశాడు తారక్. వక్కంతం వంశీకథతో తెరకెక్కిన ఈ సినిమాను పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. కాజల్ హీరోయిన్గా నటించింది. మొదటిసారిగా ఈ సినిమాలో నెగిటివ్ రోల్లోకి నటించి ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. దేశంలో అత్యాచారాల అంశం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో అలాంటి కథతోనే వచ్చిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2014 ఆగస్టు 1న హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది. 2015 జనవరి 31న షూటింగ్ పూర్తయింది. 35 కోట్ల రూపాయల బడ్జెట్ తెరకెక్కిన టెంపర్ సినిమా 2015 ఫిబ్రవరి 13న విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. మనీష్ శర్మ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో తారక్ నటనకు అనేక అవార్డులు కూడా వరించాయి. ఆ తర్వాత ఈ సినిమాను తమిళంలో విశాల్ రీమేక్ కూడా చేశాడు. ఆ మరుసటి ఏడాది సుకుమార్ దర్శకత్వంలో నటించిన నాన్నకు ప్రేమతో సినిమాతో థియేటర్లోకి వచ్చారు తారక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి సంస్థపై BVSN ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా 2016 జనవరి 13న విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాలోని ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. నాన్న పగను తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. సినిమాలోని నాన్న సెంటిమెంట్కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. 45 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టి సూపర్ హిట్ అయింది. అదే ఏడాది అంటే 2016లోనే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాను కూడా విడుదల చేశారు ఎన్టీఆర్. ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. సమంత హీరోయిన్గా నటించింది. నిత్య మీనన్, ఉన్ని ముకుందన్, సాయి కుమార్, దేవయాని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జనతా గ్యారేజ్ పేరుతో సమస్యలున్న వారి సమస్యలు తీర్చుతుంటారు మోహన్ లాల్ ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్, రవిశంకర్ మోహన్ ఈ సినిమా నిర్మించారు. 2016 సెప్టెంబర్ 1న విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా గ్రాస్, 80 కోట్లకు పైగా షేర్ కలెక్షన్ రాబట్టింది. అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్లను కూడా పూర్తి చేసుకున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం జై లవకుశ. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా 2017 సెప్టెంబర్ 21న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముందు డైరెక్టర్ బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ తో డిజాస్టర్ సినిమా ఇచ్చాడు. అయినప్పటికీ బాబీ చెప్పిన కథ నచ్చడంతో అతనితో సినిమా చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించారు.
రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. అవమానం ఎంత ప్రమాదకరమైనదో ఈ సినిమాలో డైరెక్టర్ చాలా బాగా చెప్పాడు. చిన్నప్పుడే విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముల కథతో జై లవకుశ తెరకెక్కింది. ఈ సినిమాలోని నెగిటివ్ టచ్ ఉన్న జై పాత్ర ఎన్టీఆర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సాయి కుమార్, పోసాని కృష్ణమురళి, రోనిత్ రాయ్, నందితా రాజ్ కీలక పాత్రలు పోషించారు. 45 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018 అక్టోబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు ముందు అజ్ఞాతవాసితో డిజాస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయినప్పటికీ ఆయన చెప్పిన కథ మీద నమ్మకంతో త్రివిక్రమ్తో సినిమా చేశాడు ఎన్టీఆర్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ 6 ప్యాక్తో ఫైట్ చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విలన్లు హీరోయిన్ను కిడ్నాప్ చేసినప్పుడు వారికి ఫోన్ చేసి ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చే సీన్లో తన డైలాగులతో చంపేశాడు ఎన్టీఆర్. ఆ సీన్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు విలన్లను కొట్టినట్టుగానే ఉంటాయి. అందుకే హీరోయిన్ను ఏం చేయకుండానే వదిలేసి వెళ్ళిపోతారు విలన్లు. హరిక అండ్ ఆసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ చిన్నబాబు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, నాగబాబు, ఇషారెబ్బా, నవీన్ చంద్ర, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహించారు. 60 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 190 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టి దుమ్ము లేపింది. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా RRR. ఇదే రౌద్రం రణం రుద్రం. ఈ సినిమాలో రామ్ చరణ్తో కలిసి నటించారు తారక్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ నటించిన తొలి మల్టీస్టారర్ సినిమా ఇది. అలాగే టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం తర్వాత మళ్ళీ ఇద్దరు టాప్ హీరోలు కలిసి ఒకే సినిమాలో మల్టీస్టారర్గా నటించడం ఇదే తొలిసారి. దీనికి తోడు రాజమౌళి బాహుబలి 2 వంటి పెద్ద హిట్ తర్వాత తీసిన సినిమా. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత డివివి దానయ్య ఈ సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్గన్, సముద్రగని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాటు నాటు పాట, ఆ పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. అలాగే ఆ పాటకు ఆస్కర్ అవార్డు కూడా రావడం విశేషం. స్వాతంత్రం కోసం బ్రిటిషర్లపై పోరాటం చేసే యోధుల కథతో తెరకెక్కిన సినిమా ఇది. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే సమయానికి కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు 3 సంవత్సరాల తర్వాత 2022 మే 6న విడుదలై చాలా పెద్ద హిట్ అయింది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. అలాగే అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అలాగే ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారిగా వరుసగా 6 హిట్లు అంటే డబుల్ హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. RRR ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరా పార్ట్ 1. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా సుధాకర్, మిక్కిలినేని, కోసరాజు, హరికృష్ణ నిర్మించారు. అనిరుద్ రవిచంద్ర సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ముందు కొరటాల శివ ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చారు. అయినప్పటికీ కొరటాలపై నమ్మకంతో సినిమా చేశారు ఎన్టీఆర్. కానీ ఆచార్య ఫలితం చూసిన తర్వాత కథలో అనేక మార్పులు చేయించాడు. ఈ సినిమాతో హీరోయిన్ జాన్వీ కపూర్ తొలిసారిగా తెలుగులోకి అడుగుపెట్టింది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు పార్ట్ 2 కూడా తీస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా చూసుకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా 7 హిట్లు కొట్టాడు ఎన్టీఆర్. ఈ 10 సంవత్సరాల కాలంలో అపజయం అనేది లేకుండా సినిమాకు తన రేంజ్ను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు తారక్. దీంతో వరుసగా 10 సంవత్సరాలు ఒక్క పరాజయం కూడా లేని హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ 7 సినిమాలతో ఏకంగా 2300 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి బాక్సాఫీస్లో షేక్ చేశాడు. ఇందులో ఆయన గత చిత్రాలు RRR, దేవరతోనే ఏకంగా 1700 కోట్ల రూపాయలను రాబట్టాడు. కానీ ఈ 2 సినిమాలను తెరకెక్కించి విడుదల చేయడానికి దాదాపు 6 సంవత్సరాల కాలం పట్టడం గమనార్హం. అయితే ఈ నెల 14లో విడుదల కాబోయే వార్ 2తో కూడా ఎన్టీఆర్ తన విజయాల పరంపరను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.